దేవుని సన్నిధిని బట్టి ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి మీరందరూ ఎంతో ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఉపవాస పండుగలు ఎలా ఉంటాయి అంటే, మా అయ్యగారు మాకు నేర్పించినటువంటి పండుగలు ఏమిటి అంటే, ఉపవాసం ఉండాలి. 12 రోజులు ఉపవాసం ఉండాలి. 7 రోజులని మేము పెట్టినాము, కానీ మా అయ్యగారు చేసేది మాత్రం 12 రోజుల ఉపవాసం. 12 రోజులు ఉపవాసం ఉండాలి. అయితే ప్రతిరోజు ఒక సేవకుడిని తీసుకొని రావడం, ఉదయకాలం సాయంకాలము వాక్య పరిచర్య చేయాలి. వాక్య పరిచర్య చేసిన తర్వాత ఇక స్తోత్రం 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 అని మోకరించి ప్రార్థన చేసుకోవాలి. 150 మంది వస్తే 150 మందిలో ఒక 50 మంది ఉద్యోగాల నిమిత్తమే వెళతారు. ఇక 100 మంది అలాగే ఉంటారు. 100 మంది అలాగే ఉండి స్తోత్రం 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 స్తోత్రం. మార్తక నిమిత్తమే, వారి యొక్క కుటుంబ అవసరతల నిమిత్తమే, వారి ఇంట్లో ఉన్న దరిద్రత నిమిత్తమై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు స్వస్థతపరచాలి, స్తోత్రం. అలాగా పగలంతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. సాయంత్రం మరలా సేవకుడు వస్తాడు, వాక్య పరిచర్య చేస్తాడు. ఇక రాత్రి కాలంలో 10 అవుతుంది, 10 గంటలకంతా అంతా వెళ్ళిపోతారు. ఈ మిగిలినటువంటి అప్పుడు నైట్ కాలంలో ఏమిటంటే 100 మంది ఉంటారు, ఒక 60 మంది 70 మంది ఉంటారు. వారు కాస్త 3 గ్రూపులుగా విడిపోయి 10 గంటల నుండి 12 గంటల వరకు ఒకరు, 12 గంటల నుండి 2 గంటల వరకు ఒకరు, 2 గంటల నుండి మళ్ళీ 4 గంటల వరకు ఒకరు. మళ్ళీ అందరూ వచ్చేసి ఒక గుంపు వస్తుంది. 4 గంటల నుండి స్తోత్ర ప్రార్థన అని చెప్పేసి మరలా 5 గంటల వరకు. ఇక 5 గంటల నుండి విశ్రాంతి తీసుకొని మరలా 9 గంటలకంతా ఇక్కడ కూడుకుంటారు. 12 రోజులు అలా జరుగుతూనే ఉంటుంది. ప్రతి అంశం నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇక ఉపవాసాలు ఉన్నవారు 7 రోజులు ఉపవాసం ఉంటారు కొందరు. మేమైతే 12 రోజులు ఉండేవారు. నేను మా అయ్య దగ్గర 12 రోజులు మజ్జిగ, కేవలం మజ్జిగ మాత్రం పాశ్రమ కూడా 12 రోజులు ఉపవాసం. ఒక ఫోటో కూడా ఉంది, ఆ ఫోటోను జూమ్ చేసి వస్తే 12 రోజులు అయిపోయిన తర్వాత మకం గింత ఉంటుంది. 12 రోజులు మజ్జిగ, పొద్దున సాయంత్రం మజ్జిగ తాగడం, స్తోత్రం 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 అనుకుంటాం. మజ్జిగ తాగడం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ ఉపదేశంలో, ఆ ప్రార్థన జీవితంలో మేము నేర్చుకొని వచ్చాం. కానీ ఇక్కడ అలా అంత కఠినమైన ప్రార్థన, అంత కఠినమైన ఉపవాసం ఉండాలంటే ఉండలేకపోతున్నారు ఈ ప్రాంతవాసం. అయినా మేము ఒక్కొక్కరిని మెల్లమెల్ల బలపరిచి ఇప్పుడు 7 రోజులు ఉపవాస స్థాయికి దాదాపు అంటే ఒక్కొక్కరు 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు ఉండగలిగే స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా రాత్రి అంతా కూడా ఉండి ప్రార్థన స్తోత్రాలు చెల్లించే స్థాయికి ఎదగాలి. ఆ స్థితి రావాలి. అట్టి స్థితిని బట్టి దేవుడు మహిమకరంగా దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇలాంటి అపోస్తుల బోధ కలిగినటువంటి సంఘములో మనం ఉండడం వలన మనకి ఉన్నది ఏమిటి? దేని మీద ఆధారపడతామంటే మనం కేవలం ప్రార్థనల మీద ఆధారపడతాం. అంతేకాదు, మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే, మనకి ఏమైనా బాధ వచ్చిందంటే, మనకి ఏమైనా శ్రమ వచ్చిందంటే
అన్ని సంఘాలలో లేదంటే నువ్వు వెళ్ళేటువంటి వేరే చోట వెళితే అక్కడ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మతో నింపడం. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో నిండుతావో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీకొచ్చిన కష్టాన్ని, నీకొచ్చిన బాధను, నీకొచ్చిన వేదనను నువ్వే తొక్కి వేసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆత్మ కలిగినటువంటి వారిగా సిద్ధపడాలి, పడగలిగి జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే, దేవుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పేసి దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలతో అదే గొడవ, అదే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ, అలాగే సినిమాలు చూసుకుంటూ, అలాగే పక్కనోళ్ళతో, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళతో పనికిరాని భయంకరమైనటువంటి మాటలతో, సాక్ష్యం లేని రీతిగా జీవించడము దేవుని నమ్ముకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నామంటే మనం ఖచ్చితంగా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా దేవుని నమ్ముకున్నప్పుడు దేవునికి తగినట్టుగా నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నిన్నంటూ చెయ్యి పట్టుకొని నడిపించగలిగే ఒక సేవకుడు నీకు ఉండాలి. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ ఇంటిలో ఏ బాధ, ఏ వేదన వచ్చినా కూడా ఆ సేవకుడు, ఇదిగో అమ్మాయి నువ్వు ఇలా చెయ్యాలి, నీ భార్యది తప్పు కాకపోయినా నీది తప్పు, నువ్వు ఇలా నడుచుకో అని చెప్తే ఆ అమ్మాయి అలా నడుచుకోవాలి. ఇదిగో ఈ అబ్బాయి బట్టి నువ్వు ఇలా నడుచుకోవాలంటే అలా నడుచుకోవాలి. అలా సేవకుని యొక్క ఆధీనంలో జీవించడం వలన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అట్టి ఆశీర్వాదకరంగా ఉండగలిగేటువంటి, నడిపించగలిగేటువంటి సేవకుడు మనకు కావాలి. ఆ సేవకుడు అంతా మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మన కొరకు ప్రత్యక్షం. నీ ఇంటిలో ఏ శాపాలు ఉన్నాయి? కొన్ని ఇళ్లలో కొన్ని శాపాలు ఉంటాయి. ఏమిటో తెలుసా? వారి తరతరాల నుండి, వంశం నుండి కొన్ని శాపాలు వస్తాయి. ఆ శాపాలు ఎలా వస్తాయంటే, బాగా ఎదుగుదాము అనుకున్న సమయంలో కొడుకులను బాగా చదివించి మంచి ప్రయోజకులను చెయ్యాలి అనుకుంటే వారు ప్రయోజకులు కాదు. వారిపైన ఏదో ఒక శాపం, ఏదో ఒక ఆటంకం. సరే అని చెప్పేసి ఏ పని చేసినా, ఎందులోనైనా సరే ఏదో ఒక ఆటంకంతో ఒక విధంగా చూడాలి అంటే, అసలు నీ జీవితంలో ఏముంది అంటే, నా జీవితంలో ఏముంది అంటే నేను సంపాదించుకున్నదంతా దుఃఖమే. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందికి, ఒక్కరికని కాదు చాలా మందికి, నీకు ఆస్తి దుఃఖము అనబడిన ఆస్తి నీకు ఉంది. దుఃఖము నీకు గొప్ప ఆస్తి. నీ లోపల, నీ మనసులో, నీ హృదయంలో నీకంటూ ఒక గొప్ప ఆస్తి ఏముంది అంటే దుఃఖము అనబడినటువంటి ఆస్తి నీకు ఉంది. కాబట్టి అదే నీకు ఐశ్వర్యముగా రోజు రోజు పెరిగిపోతా ఉంది. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈ ఐశ్వర్యం వద్దు, ఆనందం అనబడిన ఐశ్వర్యం నాకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుడు ఆనందమును నీకు ఇచ్చునుగాక. ఖచ్చితంగా ఈ రాత్రి మీరు విడుదల పొందుకొని పోతారు. మీ వంశం నుండి వస్తున్న తరతరాల యొక్క శాపములు ఈ దినములు కడగబడతాయి. నేను 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేపించడానికి ఈ రోజు కొరకే. చాలా మందికి మన సంఘంలో చెప్పాను, శనివారం మాత్రం సెలవులు పెట్టుకోండి. శనివారం మాత్రం ఖచ్చితంగా సెలవులు పెట్టుకోండి. మిగతా డేలలో వచ్చిన రాకపోయినా శనివారం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రభు అంత ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉండబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నన్ను తాకబోతున్నాడు. ఆత్మ కార్యాలను మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఆశపడుతున్నారు ఈరోజు యేసయ్య నన్ను తాకాలి, నన్ను ముట్టాలి అని ఆశపడుతున్నటువంటి వారందరూ కూడా చేతులు ఎత్తినట్టయితే ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, ఇన్ని రోజులు మనుషుల వల్ల జీవిస్తూ ఉంటున్నాం.
ఏదో ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటున్నారయ్యా. వీరి బ్రతుకుల్లో అతి ఆనందం లేని బ్రతుకులు, సంతోషం లేని బ్రతుకులు, ఏదో వెలిచి ఏదో అసంతృప్తి, ఇలాంటి అసంతృప్తి కలిగినటువంటి జీవితంలో నుండి ఈ దినమును విడిపించండి. విడిపించే స్వస్థతను దాయి చూపించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మేము ప్రార్థించి నీ పాద సన్నిధికి బిడ్డను అప్పచెప్తూ ఉంటున్నాము తండ్రి. మంచిది, చేతులు కింద చదువుకున్నాం ప్రభు సన్నిధిని బట్టి. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. మనం వాక్యము అని కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశము, మనకు దేవునికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏమిటో తెలుసుకోవడానికి ఇష్టపడతాం. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి అపవిత్ర ఆత్మల చేత బాధింపబడుచున్నటువంటి, అపవిత్ర ఆత్మల ద్వారా బాధింపబడుచున్నటువంటి వారు. అపవిత్ర ఆత్మలు ఉంటే వారు బాధింపబడుతూ ఉంటారు అంట. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మొదటి కార్యాలు, ఆ యొక్క కార్యాలు ఏమిటి అంటే, ముందు యేసుక్రీస్తు ప్రభు చేసేది ఏమిటో తెలుసా? ఎవరైతే అపవిత్ర ఆత్మల చేత బాధింపబడుతూ ఉంటున్నారో వారి పైన దృష్టి ఉంచి వారిని బాగు చేయడానికి ఇష్టపడతారు. వారి పైన దృష్టి ఉంచి వారిని బాగు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి అపవిత్ర ఆత్మల చేత బాధింపబడుతున్నటువంటి వారిని బాగు చేయడానికి ఆయన స్వస్థత చేయడానికి. ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయి? అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయి? అపవిత్ర ఆత్మ గనక నీలో, జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో అపవిత్ర ఆత్మలు ఉంటాయి. జాగ్రత్త గమనించండి. మాలో అపవిత్ర ఆత్మలు లేవు అంటే అది అబద్ధం. ప్రతి ఒక్కరిలో దయ్యాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో దురాత్మలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి మనిషి ఆత్మ, రెండోది దేవుని ఆత్మ. మనిషి ఆత్మ మనుషులకే అర్థమవుతుంది, దేవుని ఆత్మ దేవుని గురించి అర్థమవుతుంది. కాబట్టి మనిషిలో ఉండేది మనిషిలో మనిషి ఆత్మ ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది దురాత్మ, అది దురాత్మే. కాబట్టి మనిషిలో ఉండేది మనిషి ఆత్మ అయితే అది ఖచ్చితంగా దురాత్మే. ఆ మనిషి ఆత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ నీలోనికి రావాలి. హల్లెలూయా. మనిషి ఆత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ నీలోనికి రావాలి. నువ్వు దేవునితో కలిసి జీవించాలి, దేవునితో కలిసి జీవించాలి. దేవునితో కలిసి జీవించే వారి సాక్ష్యం ఎలా ఉంటుందంటే, వారు ఎప్పటికీ ఏ కష్టం వచ్చినా బాధపడరు. వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే, యాక్సిడెంట్ అయిపోయింది, కాలు ఇరిగిపోయింది, అయ్యో నా కాలు ఇరిగిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అని బాధపడరు. కాలు ఇరిగిపోతే వారు ఏమంటారు తెలుసా? దేవుడు నన్ను ఆరోగ్యంతో పుట్టించాడన్న కాలు తీసుకుని వెళ్ళాడు, ఈ కాలు లేకుండా దేవుడు నా చేత ఏదో కొన్ని అద్భుతాలు చేయించాలని చూస్తున్నాడు. ఆ మాట, అంత ధైర్యమైన మాట ఎలా వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ తనలో ఉంటే ఆ మాట రాగలదు. కానీ దేవుని ఆత్మ లేకపోతే ఆ మాట రాదు. అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకంతా నాశనం అయిపోయింది, నాకు ఎవరు దిక్కులేరు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఇవన్నీ అనుకుంటా. కానీ నా ప్రియమైన దేవుని ఆత్మ మనతో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే,
దేవుని ఆత్మ నీలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏ ఉద్దేశం ఉంది నీకు? నీ లోపల దేవుని ఆత్మ ఉండాలన్నది దేవుని ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిన్ను ఏ అపవిత్ర ఆత్మ నిన్ను తాకదు. దేవుని ఆత్మ నీలో గనక లేకపోతే జాగ్రత్తగా గమనించండి. సంతోషంగా ఉన్నటువంటి భార్య భర్తలు సంతోషంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ వారి మధ్యలో సమాధానం ఉండదు. ఆ భార్య ఇద్దరి మధ్యలో ప్రతి దినము లేదా 2 రోజులకు ఒకసారి, లేదా వారానికి ఒకసారి, లేదా 3 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఖచ్చితంగా గొడవ ఉంటుంది. ఇద్దరికి సమాధానం లేకుండా ఉంటుంది. అది అపవిత్ర ఆత్మ. అలాగే కొడుకు తండ్రికి సమాధానం లేకుండా ఉంటుంది. అత్తకి కోడలికి సమాధానం లేకుండా ఉంటుంది. కూతురికి తల్లికి సమాధానం లేకుండా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ఇంటిలో ఉన్న మనుషులకి ఎవ్వరికి సమాధానం అన్నది లేకుండా ఉంటుంది. వారందరిలోనూ అపవిత్ర ఆత్మ నిండుకొని ఉంటుంది. ఎవ్వరు ఏం తక్కువ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఆ అపవిత్ర ఆత్మ పట్టి పీడింపబడుతూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద మనిషిలో మొదటిగా రిపేర్ చేయవలసింది ఏమి చేయంటే, ఇదిగో వీరిలో ఉన్న అపవిత్ర ఆత్మను ముందు బయటకు తీసేస్తే అప్పుడు వీరు ఎలా చెప్తే అలా వినగలుగుతారు. ఇప్పుడు వారి శరీరం అంతా అపవిత్ర ఆత్మతో ఉన్నప్పుడు దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా, ప్రార్థనకు రా అంటే ఎవరు వస్తారు? దేవుని సన్నిధి కలిగి జీవించు, వాక్యం వినమంటే ఏమైనా బుద్ధి అవుతుంది? నమ్మచ్చి కాదు. ఇవేవి ఉండవు, ఇలాంటివేవి ఉండవు. కొందరు కుటుంబాలలో ఇలాంటివి ఉండవు. కొందరు కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? అంత సంతోషంగా ఉంటారు. కానీ సంపాదించేటువంటి సంపాదన అంత తీసేసి ఒకటి ఏదో చేద్దాం అనుకొని వెళ్తారు, ఏదో పెట్టేద్దాం అనుకొని వెళ్తారు. వెళ్ళేసిన తర్వాత మంచిగా ఆ డబ్బును పెట్టేసి ఇది చేద్దాం, ఒక స్థలం కొందాం, ఒక బంగారు కొందాం అని అనుకుంటూ వెళ్తారు. ఒకటి వచ్చేస్తాడు, అది కొంటే ఇది చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ పెట్టేస్తే మీకు చాలా వస్తుంది, ఇది చేస్తే మీకు చాలా వస్తుంది, ఒక 10 లక్షలు ఖర్చు పెడితే మీకు 20 లక్షలు వచ్చేస్తాయి అని చెప్పేసి పేరాపణ కలెక్ట్ చేసి కట్టించేస్తాడు. కట్టించిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఆ 10 లక్షలు కాస్త వెళ్ళిపోయాయి. అది మోసం అని తెలిసినప్పుడు అంతవరకు ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉన్న కుటుంబం, ఏ కష్టం లేకుండా ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్న కుటుంబం కష్టపడి సంపాదించుకున్నటువంటి లక్షల రూపాయలు మోసపోయాము అనుకున్నప్పుడు ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అసలు మేము ఎలా మోసపోతుంది అర్థమవుతుందా? మేము చర్చికి వెళ్తాము, బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, ఎలా మోసపోతుంది? మోసపోయేటువంటి ఆత్మ ఉంటుంది. నిన్ను ఎవరు మోసం చెయ్యరు, అదే పనిగా మోసం చేస్తామని చెప్పేసి రారు, కానీ నీ అంతటా నువ్వే మోసపోతావు. మోసపోయేటువంటి ఆత్మ అది అపవిత్ర ఆత్మ. కొందరు ఏంటంటే అక్కడిక్కడ పెట్టే బదులు వడ్డీలకు ఇస్తే బాగుంటుంది, 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ, వడ్డీలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వడ్డీలకు ఇచ్చేస్తాం. 50,000 ఇచ్చేస్తే తీసుకొని ఒక నెల రోజుల కొంత మళ్ళీ ఇచ్చేస్తాడు. బలం ఇచ్చేస్తాడు, 50,000 ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. 3 నెలలకంతా తిరిగి ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. 5 నెలలకంతా తిరిగి ఇచ్చేస్తాడు. ఈసారి చాలా అర్జెంట్ అవసరం ఉంది, 5 లక్షలు కావాలి, 5 లక్షలు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తాడు. ఈసారి 10 లక్షలు ఇచ్చేస్తాడు, ఐపీ పెట్టేసి నాకేం లేదు, నా వద్ద ఏం లేదు, నేను అప్పులు కట్టలేదు. తీరా గెలికి చూస్తే వాడికి 10 లక్షలు అప్పుగా దాదాపు 1 కోటి రూపాయల అప్పు ఉంది. ఎంత ఉంది? 1 కోటి రూపాయల అప్పు ఉంది.
అందరి దగ్గర అలా తీసుకొని అయిపోయి పెట్టేశాడు. నువ్వు ఏమన్నా అంటే నన్ను అంటే కంప్లైంట్, పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్. ఇప్పుడు అప్పిచ్చిన వాడు ఏమయ్యాడు? దొంగ అయ్యాడు. ఏమయ్యాడు? ఇది ఎలా జరిగింది? పవిత్ర ఆత్మ నీ సొంత తెలివిచ్చేటలు, నీకున్నటువంటి సొంత జ్ఞానం, దేవుని ఆత్మ గనక నీలో ఉంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ఇది లేకపోతే నీకు ఎంత వాక్యం తెలిసినా వేస్టే. నీ లోపల అపవిత్ర ఆత్మను పెట్టుకొని ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం తెలిసినా, ఆ బైబుల్ యొక్క నాలెడ్జి, ఆ బైబుల్ నాలెడ్జి ఎంత ఉన్నా కూడా ప్రయోజనం లేదు. చాలా మందిని చూస్తుంటాం, అసలు బైబిల్ని చూడకుండా రెఫరెన్స్ పట్టమని చెప్పేస్తారు. కానీ లోపల వెళ్ళి తొంగి చూస్తే ఏ సాక్ష్యం ఉండదు. అంత అపవిత్ర ఆత్మలతో నిండిపోయి ఉంటారు. కాబట్టి అపవిత్ర ఆత్మల నుండి నీలో నుండి బయటికి వెళ్ళగొట్టాలంటే రిపేర్ జరగాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇక్కడ రిపేర్ జరగాలి. నీవు నీ అంతట నువ్వు బ్రతుకుతే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతే ఖచ్చితంగా నీలో అపవిత్ర ఆత్మలే ఉంటాయి. అపవిత్ర ఆత్మలే ఉంటాయి. నీవు నీ అంతట నువ్వు బ్రతకకూడదు. ప్రతిరోజు దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకొని బ్రతకాలి. దేవుని ఆలోచన ఏమిటి? దేవుని ఆలోచన ఏమిటి? నా భార్య ఇలా అంటుందన్నా ఏం చేయమంటారు? అలాగా ఇలా అన్న మీరే చెప్పండి అన్న. నా భార్యకి చెప్తే వినాలి అన్న. మేము ఇలాగ ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యాపారం చేయొద్దు. ఆ వ్యాపారం చేయడం వలన మీరు ఆపదలో పడతారు, మీరు లాస్లో అయిపోతారు. అది చెయ్యొద్దు. ఇదిగో చేయగలిగితే ఈ వ్యాపారం చెయ్యండి అని దేవుని వద్ద నుండి ప్రతి ఒక్కటి ఆలోచన తీసుకొని వెళ్ళగలిగేటువంటి ఆత్మ నీకు ఎప్పుడైతే ఉందో అది దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక క్షమించాలి, వరందికి రాసినటువంటిది మొదటి పత్రిక, వరంది సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. నువ్వు ఎవరి మాట వింటావు అంటే, నేను ఎవ్వరి మాట వినను రాబాయ్, నేను ఎవ్వడి మాట వినను, నేను నా మాట నేనే వినేది. నువ్వు ఎవ్వరి మాట వినకపోతే నీ బ్రతుకు మారదు. అర్థమవుతుందా? మనం 7 రోజులు కాదు 12 రోజులు మోకరించి తోత్రం అని ఎంత ప్రార్థన చేసినా కూడా నీ లోపల దేవుని మాట వినగలిగే మనసు లేకపోతే నువ్వు అద్భుతాలు చూడలేవు. నీ బుద్ధి బాగాలేకపోతే, నీ లోపల మనిషి ఆత్మ పోకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏమిటి, ఎంత చర్చికి వస్తే ఏమిటి, దాని వలన ఏ ప్రయోజనం లేదు. నీ లోపల ఉన్నటువంటి ఆ మనిషి ఆత్మ కాలిపోవాలి. మనిషి ఆత్మ కాలిపోయి నీ లోపల దేవుని ఆత్మ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలి? దేవుని ఆత్మ నీలో ఉండాలి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి
ఎవ్వనికి తెలియము అంట. దేవుని సంగతులన్నీ ఎవరికి తెలుస్తుంది? దేవుని ఆత్మకు తెలుస్తుంది. దేవుని సంగతులు అంటే దేవుని ఆలోచనలు. దేవుని ఆలోచనలు నీకు తెలియాలి అంటే, దేవుని ఆలోచనలు నీకు తెలియాలి అంటే నీ లోపల ఎవరి ఆత్మ ఉండాలి? చెప్పాలి. నీ లోపల ఎవరి ఆత్మ ఉండాలి? కానీ నువ్వంటావు దేవుని ఆత్మ నాకు అవసరం లేదు, బాప్తిజం చేసుకున్నాను, దేవుని ఆత్మ వచ్చేసింది. నువ్వనుకుంటే కాదు. దేవుని ఆత్మ నీలో గనక ఉంటే నువ్వు ఖచ్చితంగా నడిపింపులో ఉంటావు. అంటే సొంతంగా నీ అంతటా నువ్వు నిర్ణయాలు తీసుకోవు. నీ జీవితాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని నడిపించగలిగేది యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యా నిన్ను నడిపించగలిగే స్థితిలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో పెట్టుకోవాలి. ఆయన నిన్ను హ్యాండిల్ చేయాలి. నీ ఇంట్లో, నీ లోపల ఉన్న అపవిత్ర ఆత్మలను నుండి విడుదల కలగజేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను దేవుడు ఇచ్చును గాక. అట్టి ఆత్మతో మన ముందుము గాక. అదే 2:13 వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. ఇదిగో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను. ఇది అంటే మనుషులను నేర్పేటివి కాదు. ఇవి మనుషులు నేర్పేటివి కాదు. దేవుడు ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించేస్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే దేవుని ఆత్మతో నడుస్తూ ఉంటారో వారు నీ బంధువులకు, రక్త సంబంధికులకు అందరికి దూరం అయిపోతారు. అలా దూరం అవ్వాలంటే ఇష్టం ఉండదు కదా. దేవుని ఆత్మకి దగ్గరైతే మనిషి ఆత్మకి దూరం అవుతారు. నువ్వు మనుషుల ఆత్మకి, జాగ్రత్తగా గమనించ, మనుషుల ఆత్మకి దగ్గర అవ్వాలంటే నువ్వు దేవుని ఆత్మకు దూరంగా ఉంటావు. దేవుని ఆత్మకు దూరంగా ఉంటే, మనిషి ఆత్మకు దగ్గరగా ఉంటే మనుషులందరినీ శత్రువులుగా ఉంటారు. మనుషులందరినీ శత్రువులుగా మారతారు. ఎప్పుడైతే మనిషి ఆత్మకు దూరంగా ఉండి దేవుని ఆత్మకు దగ్గరగా ఉంటే మనుషులందరూ నీకు దూరం అవుతారు. కానీ ఒక దినమున అందరూ నిన్ను చూసి సంతోషించి నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఎందుకు అంటే నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి నీవు మా కొరకు ప్రార్థన చేయాలి. నీవు మా కొరకు ప్రార్థన చేయగలగాలి. ఇదిగో నువ్వు అందరిలో కలువవు కానీ, అందరిలా ఉండవు కానీ నువ్వు తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు మాట్లాడితే ఆ మాటలు వింటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. నువ్వు నడిచే మార్గంలో గనక మేము నడిస్తే మేము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం అన్నట్టుగా నువ్వు కనిపిస్తావు. అంటే నీ జీవితం ఒక లోగో, ఒక సింబల్ లాగా, నీ జీవితం ఒక అందమైనటువంటి తోటలాగా కనబడుతుంది. ఆ జీవితాన్ని చూసిన వారు మేము కూడా అలా బ్రతకాలి, మేము కూడా అలా జీవించాలి అన్నట్టుగా ఉంటుంది. నువ్వు అలా ఉండాలనుకుంటున్నావా, లేదంటే మనుషుల్లాగా ఉండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. నా యేసయ్య ఈరోజు నీలో ఉన్న అపవిత్ర ఆత్మను నుండి విడుదల కలగజేయాలని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినడం చాలా ఈజీ, అప్పచెప్పుకోవడం కష్టం. వినడము చాలా ఈజీ, అప్పచెప్పుకోవడము చాలా కష్టం. అదే యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య కోరుకుంటున్నది ఏది? అదే. కాబట్టి మనం ఏంటి అంటే మనిషి ఆత్మకు దూరమయ్యి దేవుని ఆత్మకు ఏమవ్వాలి అంట?
దగ్గర అవ్వాలి అంట. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మకు దగ్గర అవుతామో మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అపవిత్ర ఆత్మ కాలిపోవడం మొదలు పెడతాం. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మేము 30 రోజులు సెమినార్ అని చెప్పేసి బైబిల్ స్టడీ అనేది ఉంటుంది. మాకు ఆ బైబిల్ స్టడీలో ఉపదేశంతో పాటు ప్రార్థన దాదాపు గంటే 8 గంటలు మోకాల మీద ఉండి ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే స్తోత్రం 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 స్తోత్రం. ఇది ఎప్పుడైతే చేస్తా ఉంటామో ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడు బాగా మంచి జాబ్ ఉద్యోగం చేసేసి ఉండేవాడు. అయితే సెమినార్కి వచ్చేసి బాగా ఎక్కడ పడితే అక్కడ జొల్లుగా పడిపోవడము, దురాత్మ ద్వారా పీడింపబడి కోపముతో అవ్వడం, మనసుల మీద పడడం, ఇలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. అయితే అతడు వచ్చేసి మోకరించి స్తోత్రం 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 అంటూ 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 అని వాగ్దానం చేసుకునేవాడు. అని వాగ్దానం చేసుకుని అలా 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 ఊగి 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 కింద పడిపోలేవాడు. మేమందరం చూస్తూ ఉండేవాడు. చూసి కొందరు నవ్వుకునేవారు, కొందరు చూసి అయ్యో అనేవారు, కొందరు భయపడేవారు, ఏం జరుగుతుందో అని భయపడేవారు. ఇలా ఏం జరుగుతున్నా కూడా ప్రతిరోజు కూడా అలా స్తోత్రములు చెప్పడం పడిపోవడం, స్తోత్రం చెప్పడం పడిపోవడం, అలా ప్రతిరోజు అంతే. ఏం చేయడం, అలా వాక్యం వినడం, స్తోత్రాలు చెప్పడం, ప్రార్థనలో వాంతులు చేసుకోవడం, పడిపోవడం. ఇలా ఒక 10-15 రోజులు జరిగింది. ఆ తర్వాత వాంతులు ఆగిపోయాయి. ఆ తర్వాత పడిపోవడం ఆగిపోయింది. ఆ తర్వాత తనకు తాను స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు తల్లి పిచ్చిగా మాట్లాడేవాడు. అంతకు మునుపు ఎలా పడితే అలా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధి కలిగి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడిని బట్టి సేవకుడిని చెయ్యి పట్టుకొని నడవడం మొదలు పెట్టాడు. ఆ సేవకుడు ఎలా చెప్తే అలా నడవడం మొదలు పెట్టాడు. తన జీవితం మారడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్ముడు సేవకుడిని ఎందుకు పెట్టాడు అంటే సేవకుడిలో దేవుని ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉండాలి, దేవుని ఆత్మ మనకుండాలి. ఆ దేవుని ఆత్మను బట్టి మనం వెళ్ళగలిగితే దేవుని ఆత్మాభిషేకం మనలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8:13 చదువుతాం. రోమాపత్రిక 8:13. రోమాపత్రిక మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, ఇదిగో మీరు శరీర అనుసారముగా, ఏంటి, మీరు శరీరానుసారముగా మీ వద్ద ఉన్నటువంటి ఒక ముగ్గురిని ఇలా టచ్ చేసి శరీరానుసారంగా నడుచుకో చెప్పండి. టచ్ చేసి చెప్పండి. దేవుడు మీలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తూ వచ్చున్నాడు. మీ ఇంటిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు కాలిపోతున్నాయి. మీ గృహాలలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు కాలిపోతున్నాయి. దేవుని యొక్క అద్భుతమును మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం బిడ్డ, చదువుదాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చూసారా, చావు అంటే భయంకరంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? చెప్పాలి. భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కుమారుడు ఉన్నాడు కదా, చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడు అని అనిపిస్తుంది. కానీ ఆ కుమారుడికి చాలా దుఃఖం ఉంటుంది. ఇక్కడ ఏమైంది, తల్లి ఏముంది, ఏమని చూస్తే అలాగ నవ్వుతా కనపడుతుంది. కానీ ఆమెలో చాలా దుఃఖం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిలో దుఃఖము టన్నులు ఉంది. ఏదో
ఈరోజు నా దేవుడు చచ్చంత బాధను నువ్వు పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. చచ్చంత బాధను పెట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ నా ఎస్ఐ అంటున్న మాట ఏంటో తెలుసా? మనిషి ఆత్మతో ఉంటే ఎప్పుడు అలాగే ఉంటాం. ఇది మనిషి ఆత్మతో ఉంటే మనుషుల వల్లే ప్రవర్తిస్తే, మనుషుల వల్లే ఆలోచిస్తే, మనుషుల వల్లే మాట్లాడితే, మనుషుల వల్లే చూస్తే, మనుషుల వల్లే నడిస్తే, మనుషుల్లాగా ఉంటే నువ్వు అలాగే ఉంటావు. ఆ మనిషి యొక్క తత్వాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క తత్వంలోనికి రావాలి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. జీవము ఒక బిడ్డకు జన్మనిచ్చారు అంటే, ఒక బిడ్డ పుట్టింది ఒక ఇంట్లో అంటే అందరు సంతోషిస్తారా, బాధపడతారు? చెప్పాలి. చనిపోయేవారు జీవంతో ఉంటే సంతోషిస్తారా, బాధపడతారా? చెప్పాలి. సంతోషిస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా సరే బాగున్న వ్యక్తి వెంటనే చనిపోతే బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? ఇప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు చదువు బిడ్డ. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత. హలో, నువ్వు ఎందుకు ఏడుస్తూ నువ్వు చంపుకుంటావు? అర్థమవుతుందా? నువ్వు మనిషి ఆత్మగా ఉంటే నిన్ను నీవు చంపుకోవలసి వస్తుంది. నీ బ్రతుకు ఇంతే, నీ బ్రతుకు ఎప్పుడింతే. ఇదే దరిద్రం, ఇదే పాత చీర, ఎప్పుడు నా బతుకు పాత చీర. ఎంతమంది ఇదే దరిద్రం, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఈ బ్రతుకు వచ్చు. శరీర మనిషి ఆత్మ, మనిషి శరీర స్థితిని వదిలిపెట్టి దేవుని ఆత్మలోనికి వచ్చి దేవుని యొక్క స్థితిలో ఉండగలిగితే, ఉండడానికి ఇష్టపడితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. అని చదువుకుంటే ఇప్పుడు అందరూ మేము శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారమై ఉందుము గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మేము జీవించదము. హల్లెలూయా. ఇప్పుడు మనం వేటిని చంపాలి? చంపాలా లేదా? ఎవరి శరీర క్రియలు? అది నువ్వే నీలో ఉన్న శరీర క్రియలను చంపాలి. నీవే నీలో ఉన్న శరీర క్రియలను చంపాలి. అవి చంపకపోతే అవి నిన్ను చంపుతాయి. నీలో ఉన్న శరీర క్రియలు నిన్ను చంపుతాయి. వాటిని నువ్వు గనక చంపకపోతే అవి నిన్ను చంపేస్తాయి. ఆ శరీర క్రియలే నిన్ను ఏడిపిస్తున్నాయి. ఆ శరీర క్రియలే నీ ఇంటిని బాగుపడకుండా చేస్తున్నాయి. ఆ శరీర క్రియలే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ శరీర క్రియలను వదిలిపెట్టలేకపోతున్నావు కాబట్టి నీ బ్రతుకు, నీ జీవితం ఎదగలేకపోతుంది. నీ బ్రతుకు ఎదగాలి అంటే నీలో ఉన్న శరీర క్రియలని నువ్వు, ఎవరో కాదు, నువ్వు నీలో ఉన్న శరీర క్రియలను చంపాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చంపితే ఏం జరుగుతుంది? రోమా పత్రిక 14:17 చదువు. అది అట్లే పెట్టుకో. రోమా పత్రిక
17వ వచనం. దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని భోజనం చేయడం అంటే శరీరానికి భోజనం చేయాలి, తాగాలి, మందు తాగాలి, ఏం తాగలేదు అంటే ఇవన్నీ కోరికలు. తాగడం, తినడం, నీతియు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా, అందరితో సమాధానంగా ఉండడానికి జ్ఞానవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిశుద్ధాత్మతో కలిసి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీకు ఆనందం వస్తుంది అంట. హల్లెలూయా. అప్పుడు నీకు దుఃఖం అన్నదే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరిలో అయితే దుఃఖం ఉంటుందో ఆ దుఃఖానికి కారణం ఏమిటంటే మీ శరీర క్రియలు. ఏంటి? మీ శరీర క్రియలు. ఆ శరీర క్రియల వలన మీలో ఉన్న శరీర క్రియలే మిమ్మల్ని చంపుతున్నాయి, చచ్చేలాగా చేస్తున్నాయి. బలహీన పడిపోతున్నారు, మోసపోతున్నారు, రోగాల పాలవుతున్నారు, స్వస్థత లేకుండా ఉంటున్నాడు. అందుకే నా యేసయ్య అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీలో ఉన్న అపవిత్ర ఆత్మలను బాగుపరచాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మనిషిని మొదటగా ఎక్కడ రిపేర్ చేయాలి అనుకుంటున్నాడు అంటే, ఇదిగో నీ ఆలోచనలో ఉన్న ఏ అపవిత్ర ఆత్మలో అంటే మనిషి ఆత్మ, దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, దాన్ని తీసేయాలనుకుంటున్నాడు. నీ శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క శరీర క్రియలను తీసివేయాలనుకుంటున్నాడు. అది వదిలేద్దామా? అలాగే ఉంచుకుంటాం. చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మదేవుడు మనల్ని కమ్ముకును గాక. ఇంకా చాలా ఉంది, కానీ మనకు అది కాదు ముఖ్యం. యేసయ్య మనల్ని ఈరోజు విడుదల చేయాలి. హల్లెలూయా. అది యేసయ్య మనల్ని ఈరోజు తాకి స్వస్థపరుస్తానని మాట ఇచ్చారు. అది మనం అవుతాం. లూకా సువార్తకి మూలవాక్యానికి వద్దాము. మూలవాక్యం ఏంటి? 6వ అధ్యాయం 18వ వచనం. మూలవాక్యం లూకా సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. అపవిత్ర ఆత్మల చేత అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి అంటే బాగుపడిరి. ఇప్పుడు చెప్పండి, మీకు బాధ ఉందా లేదా? చెప్పాలి. బాధ ఉందా లేదా? బాధ ఉందా? అది రోగం ద్వారా కావచ్చు, అప్పుల ద్వారా కావచ్చు, లేదంటే ఉద్యోగాల ద్వారా కావచ్చు, చదువుల ద్వారా కావచ్చు, లేదంటే వివాహం ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బాధ ఉందా లేదా? ఆ బాధ నీకు ఎలా వచ్చింది, ఎట్ట వచ్చిందంటే అపవిత్ర ఆత్మల వలన ఈ అపవిత్ర ఆత్మ అంతా నిన్ను పట్టి పీడిస్తుంది. ఏంటంటే అపవిత్ర ఆత్మ అంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆదాము కాలంలో ఆదాము అవ్వ మహిమ కలిగిన శరీరము ధరించి, అంటే వారు దిగంబరులుగా ఉన్నా వారు వస్త్రములు కలిగిన వారిగానే ఉన్నారు. కానీ సర్పం వచ్చేసి మోసపరిచి వారి యొక్క మహిమను దొంగిలించేసింది. అప్పుడు వీరు దిగంబరులుగా ఉన్నారు, అంటే ఒకరిలో ఒకరికి లోపాలు కనబడుతున్నాయి. అప్పుడు వీరు ఏం చేశారంటే, అయ్యో నీ లోపల ఇన్ని లోపాలు ఉన్నాయా నీకు, అయ్యో నీకు కూడా ఇన్ని లోపాలు ఉన్నాయంటే, అయ్యో నా లోపాలను కప్పుకుంటానని కచ్చడములుగా కట్టుకున్నారు అంట. అప్పటి నుండి మొదలైంది మనిషిలో అపవిత్ర మోసపోవడం. నీ జీవితం మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా వెంటనే కొన్ని దినాలలో, కొన్ని గంటలు, కొన్ని విషయాలలోనే దేవుడు వచ్చేసాడు. ఎల్లగొట్టేశాడు. సిగ్గుపడి వారు దేవునికే దూరం అవ్వాల్సి వచ్చింది.
అక్కడి నుండి మొదలైంది. కాబట్టి నా యేసయ్య మొదటి ఆదాము తీసుకొని వచ్చిన అపవిత్ర ఆత్మలను రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి ఆదాము తీసుకొని వచ్చి అంటగట్టిన అపవిత్ర ఆత్మలను రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు విడిపిస్తూ ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి మొదటగా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాడు. ఆ అపవిత్ర ఆత్మల ద్వారా బాధింపబడుతున్నటువంటి వారిని స్వస్థత పొందింపజేశాడు, తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను తాకి స్వస్థత పొందింపజేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే అపవిత్ర ఆత్మ నుండి విడుదల పొందుకున్న నీవు ఈ దినము నుండి సన్నిధి కలిగి దైవ సేవకులు చేయబట్టుకొని నడిస్తే నీ ఇల్లు దినదినం ఆశీర్వాదంలోనే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా అసలు వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించాలని సేవకుని చెప్పి సేవకునిలో పరిశుద్ధాత్మను పెట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా సేవకుడు విశ్వాసాలను నడిపించాలని యేసయ్య నేర్పించాడు. చెప్తున్నాను కదా, అంతా ఉంది. కానీ ఇప్పుడు మనది ఆ సబ్జెక్ట్ కాదు. మనం అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం దైవజనుల్ని కలిగి ఎప్పుడైతే జీవించగలుగుతాం అప్పుడు దినదిన ఆశీర్వాదంలో నిలబడగలుగుతాం. అట్టి ఆత్మను దేవుడు ఇచ్చును గాక. అట్టి ఆత్మలో ఉందుము గాక. అందరం చక్కగా మోకరిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి చక్కగా మోకరిద్దాం.